చిన్నమ్మాయి పాఠశాలకు పరిగెత్తుతూ వెళ్తోంది. కానీ అప్పుడు ఆమె పక్కన ఉన్న వృద్ధుడు తన భర్తని అని ఆమె అకస్మాత్తుగా గ్రహించింది. అయితే ఆమె భర్త ఆమెను గుర్తించలేదు. అయోమయంగా చూసి అలానే నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. కాబట్టి పాఠశాల అయిపోయిన తర్వాత ఆ చిన్నమ్మాయి నేరుగా అతని ఇంట్లోకి వెళ్ళింది. అతని ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆమె నాస్టాలజిక్ గా చూసి తాను అతని భార్యను ఎల్లి తల్లి అని చెప్పింది. అది విన్న వెంటనే ఆ వ్యక్తి నవ్వకుండా ఉండలేకపోయారు. ఆ చిన్నమ్మాయి జోక్ చేస్తోందని అతను అనుకున్నాడు. కానీ ఆ చిన్నమ్మాయి వెంటనే తన కుమార్తె గదికి పరిగెత్తింది. ఆమె మృదువుగా తన కుమార్తె ముఖాన్ని తాకి తాను చిన్నప్పుడే ఎలా ఉండేదో ఆమె కూడా అలాగే ఉందని చెప్పింది. తర్వాత చిన్నమ్మాయి కిందకి పరిగెత్తి హాల్లో తన గత జన్మలో తీసిన చివరి ఫోటోను చూసింది. మీరు ఇన్ని మంచి ఫోటోలున్నా అందులో చెడ్డదాన్ని ఎంచుకున్నారని వారిని మందలించింది. ఆ తండ్రి కుమార్తె ఆ చిన్నమ్మాయిని మానసికంగా బాగోలేదని అనుకుని ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేయబోతున్నారు. కానీ ఆ చిన్నమ్మాయి భోజన టేబుల్ మీద టేక్అవుట్ బాక్సులు చూసిన వెంటనే మళ్ళీ వారిని విమర్శించడం మొదలుపెట్టింది. ఇంట్లో అందమైన ప్లేట్లు ఉన్నాయంటే టేక్అవుట్ అయినా ప్లేట్లో పెట్టి వడ్డించాలి, లేకపోతే తాను కొనిన ప్లేట్లు వృధా ఉంటాయి. అచానక బయట గంట కూడింది. ఆ చిన్నమ్మాయికి ఆలస్యం అవుతుందని తెలుసుకుని వెళ్లిపోవాల్సి వచ్చింది. వెళ్లే ముందు రేపు మళ్ళీ వస్తానని చెప్పి ఆనందంగా వెళ్ళిపోయింది. ఇంట్లో మాత్రం అయోమయంగా ఉన్న తండ్రి కుమార్తె మిగిలిపోయారు. నిజంగానే మరుసటి రోజు పాఠశాల తర్వాత ఆ చిన్నమ్మాయి నేరుగా వారింటికి వెళ్ళింది. కానీ ఈసారి ఎవరూ లేకపోవడంతో ఆమె పూలకుండి కింద ఉన్న తాళంతో లోపలికి వెళ్ళింది. దాచిన డబ్బును తీసుకుంది. తర్వాత ఆల్బమ్ తెరిచి పాత కుటుంబ ఫోటోలను చూసింది. అయితే ఖాళీ పేజీని చూసినప్పుడు ఆ చిన్న అమ్మాయికి తన మరణం తర్వాత 10 ఏళ్లలో తన కుమార్తె భర్త సంతోషంగా లేరని అర్థమైంది. అందుకే ఆమె వారి కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది. తర్వాత ఆమె ఆ వ్యక్తికి ఫోన్ చేసి వారి పాత ప్రదేశంలో కలుద్దామని చెప్పింది. జాక్ ఏమీ చెప్పకముందే ఆమె ఫోన్ కట్ చేస్తాడు. జాక్ దానిని పెద్దగా పట్టించుకోలేదు. బస్సులో ఇంటికి వెళ్ళలేదు. తన భార్యతో అపాయింట్మెంట్లకు ఆలస్యంగా వెళ్లేవాడని అతను గుర్తు చేసుకున్నాడు. అనుకోకుండా మధ్యలోనే ఆ చిన్నమ్మాయి నిజంగా వారి పాత ప్రదేశానికి వచ్చి తన భార్యలాగే అదే భావంతో నిలబడింది. దాన్ని చూసిన వెంటనే జాక్ తెలుసుకోవాలని ఆసక్తి కలిగింది.